హలో స్మార్ట్ పీపుల్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్ అనమాట. సో టైం ఆల్మోస్ట్ 5:30 అయింది. ఈరోజు నా సీమంతం వ్లాగ్ అన్నమాట ఇది. ఇక్కడైతే మా చెల్లెలు నా కోసం గోరింటాకు పెడతా ఉంది. నాకు నైట్ ఓపిక ఉండలేదు పెట్టుకోవడానికి, వద్దు అని పడుకున్నా. కానీ సీమంతంలో గోరింటాకు పెట్టుకోవాలి కదా అని పెడతా ఉందన్నమాట. అండ్ ఇది మా వదినమ్మ. యూజువల్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ని చాలా తక్కువ చూసింటారు. సో సీమంతం కాబట్టి ఈరోజు అందరూ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారన్నమాట. చేతులకైతే అప్పుడే పెట్టేసింది. నాకు కూర్చోడానికి కూడా ఓపిక లేదు, అయినా అలాగే పెడతా ఉందన్నమాట. కింద మా చెల్లెలు శాంభవి. సో తనది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆంటీ మీరు చేస్తున్నారేంటి? పప్పు కిందకి సాంబార్ రుబ్బట్లేదు. సాంబార్ చేయాలంటే పప్పు రుబ్బుకుంటారు. ఓకే. పప్పు రుబ్బాలంటే సాంబార్ చేయాలా? సాంబార్ చేయాలంటే పప్పు రుబ్బాలా? సరే, ఏం సాంబార్? డ్రమ్ స్టిక్ క్యారెట్. డ్రమ్ స్టిక్ క్యారెట్ కాంబినేషన్ ఏదో కొత్తగా ఉంది. మేము అట్లనే వెరైటీ కాంబినేషన్స్ తోనే పెడతాం. సరే, పక్కన ఉన్నది ఎవరు ఇంట్రొడ్యూస్ చేస్తారా అట్లా? ప్లీజ్ మై సన్. ఎక్స్క్యూజ్ మీ సన్, యూ హ్యాడ్ బన్? ఇంగ్లీష్ రాదు. సరే, ఇటు తిరగండి ఒకసారి. సరే చెప్పు. మీ పేరేంటి? ప్రతాప్. ఇంగ్లీష్ మాట్లాడాలా? నా పేరు ప్రతాప్. నేను మా చెల్లి శ్రీమంతంకి వచ్చినాను. చూడండి వంటలు ఎంత బాగా చేస్తున్నాను. చూడవా? చెప్పండి ఇప్పుడు. నా పేరు ప్రతాప్. మా చెల్లెలది శ్రీమంతం, నా బామర్ది శ్రీమంతం. ఇవాళ పూలదండలు 2 దండలు వేసి బామర్ది శ్రీమంతం ఎలా అవుతుందో బామర్ది కానీ కూర్చోబెడితే ఆయన శ్రీమంతం 4 వేసి కూర్చోబెట్టి పూలదండలు వేస్తాము. సో ఇలా ఇల్లంతా సందడిగా ఉందన్నమాట. మా అన్న వాళ్ళు వచ్చారు, మా వదిన వాళ్ళు ఉన్నారు, మా అత్త చేతు కూడా వచ్చారన్నమాట. సో వాళ్ళు కూడా ఇంకా రెడీ అవ్వలేదు. ఎవరు రెడీ అవ్వడానికి ముందే ఈ ఫన్ అంతా తీయని చెప్పినాను. అండ్ వంటలు కూడా బయట నుంచి ఏమీ చేపించట్లేదు. సో మా అమ్మనే అన్ని చేస్తా ఉన్నారన్నమాట. అండ్ మా అమ్మ చాలా బాగా చేస్తారు వంటలు. ఒక 100 మెంబర్స్కి అయితే ఈజీగా తనే కుక్ చేసేస్తుంది. పిల్లగాడికి అంటే యాక్చువల్లీ ఈవినింగ్ కి పలావ్ చేస్తానన్నారు కదా, మళ్ళీ సాంబార్ ఏంటి? దిస్ ఇస్ ద పలావ్. ఐ థింక్ పలావ్ కి సాంబార్ కాంబినేషన్ కాదు అన్న ఫీలింగ్. దిస్ ఇస్ ద కుర్మా. దిస్ ఇస్ ద కుర్మా. ఓకే, ఇది కాంబినేషన్ ఫర్ పలావ్. మరి దేనికి కాంబినేషన్? వైట్ రైస్. మరి వాడు అంటే ఇన్స్పెక్షన్ చేసేకి వచ్చినాడు, సరిగా ఉందా లేదా అని. మరి ఈయన చిన్నగా బజ్జి మేనాలాడు వేసారు. అచ్చి నీళ్ళు వేసారు. రాజాక మీరెవరు కొత్తగా ఉన్నారు? మీ పిన్ని. మీ పేరు? నాగమణి. వెంకటరామయ్య శెట్టి. మీ పేరు నాగమణి వెంకటరామ శెట్టి. ఇద్దరు 2 మీ పేర్లేనా? అది ఎవరు అడగలేదే నేను చెప్తా ఉన్నాను. ఓ, అడగకుండానే చెప్తారు మీరు? నా కొడుకు చెప్పకుండా ఇంకెవరికి చెప్తాను. ఒక్క నిమిషం, మీ అన్న మాటల మల్లేశ్వరినా? ఓహో, ఈయన మీ అన్న, ఆయన నీ చెల్లి. మరి అంతలా ఇంకేంది? నా ఎల్లని తింపు. దీంట్లో మొబైల్ సరిగ్గా తెలియట్లే. చీర కట్టుకున్నాక వచ్చాక చీర కట్టుకున్నాక వచ్చా నీకు
మాటల మల్లేశ్వరి గారు కొంచెం మాట్లాడండి, పర్లేదు. మన సీమంతం బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. మన కాదు నీ. నా సీమంతంలో స్టార్ట్ చేద్దాం. వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది. లెట్స్ స్టార్ట్. దేన్ని? వ్లాగ్ని స్టార్ట్ అయ్యే ముందు ఇలా ఉన్నాం అనమాట అందరూ. స్టార్ట్ అయినాక ఎలా ఉన్నా రెడీ అయినా చూపిస్తాను. 1 minute. ఇంకా ఇక్కడైతే రెడీ చేస్తున్నారు అన్నమాట నన్ను. యాక్చువల్లీ నేను గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నా, కానీ మీకు తెలుసు కదా ఈ మధ్య నాకు హెల్త్ సరిగ్గా ఉండడం లేదు. దానివల్ల నాకు రెడీ కూడా వేరే వాళ్ళు అయితే చేపిస్తున్నారు. అండ్ దీని తర్వాత ఇంకెప్పుడైనా ఈ శారీ అంతా రిక్రియేట్ చేస్తున్నా. అక్కడ ఉండేది నా ఫ్రెండ్ అనిత అనమాట, అండ్ లక్ష్మి, వాళ్ళిద్దరు కలిసి అయితే రెడీ చేసినారు. ఆ రోజు అంతా బాగా రెడీ చేశారు, కానీ నాకైతే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండిపోయింది. ఏమైందంటే ఒక ఫోటోగ్రాఫర్కి చెప్పామన్నమాట వస్తాము అని. సో లాస్ట్ మినిట్లో తనకి ఒంట్లో బాగలేదు అని చేయించేశారు. అండ్ దాంతోపాటు మాకు ఆ లాస్ట్ మినిట్లో ఎవరూ దొరకలేదు అనమాట. ఒంట్లో బాగాలేదు అంటే ఇంకేం చేస్తాం కదా. సో ఇది ఇంకోసారి చెప్పు. త్వరగానే వర్షం వచ్చే ఛాన్సెస్ ఉందంట. వర్షం అయితే రాలేదు, కానీ ఫుల్ గాలులు అనమాట. ఇంకేమి ఆషాఢం దగ్గరలో ఉంది కదా, దానికోసం. అండ్ ఈ అరేంజ్మెంట్స్ ఇలా ఎంతమంది చేసుకుంటారో చెప్పండి. యాక్చువల్లీ నాకు ఇది రెండో సీమంతం. 5th monthలో ఒకసారి బెంగళూరులో చేశారు. దాన్నైతే వ్లాగ్ తీయలేదు నేను, కానీ వీడియో అయితే ఉంది, వదులుతాను త్వరలో టైం చూసుకొని ఎడిట్ చేసి. అండ్ ఇదైతే ఇక్కడ 9th monthలో మా అమ్మ ఒక్కటే చేసింది అన్నమాట. సో అరేంజ్మెంట్స్ కానీ ఏదైనా కానీ మా అమ్మ తన చేత్తో తనే చేసి పెట్టింది. సో ఇది నా సీమంతం వ్లాగ్ అన్నమాట. తర్వాత ఇంకా రిచువల్స్ అవన్నీ స్టార్ట్ అయిపోయి, అండ్ ఆబ్వియస్లీ ఫోన్ నేను లేను కాబట్టి ఎవరు తీయలేదన్నమాట సరిగ్గా. సో దానివల్ల యూజువల్లీ సీమంతంలో ఏం జరుగుతుందో తెలిసి ఉంటుంది కదా. సో ఆ రిచువల్స్ అన్నీ చేశారన్నమాట. అండ్ నేనంటూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నన్ను ఇంత స్పెషల్గా ట్రీట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మకి, అందరికీ కూడా. సో మీకు ఎలా సీమంతం జరుగుతుంది కమెంట్ చేసి చెప్పండి. అంటే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ రోజు నైట్ 10:30, 11 అయిపోయింది అన్నమాట. సో ఇలా అయితే నా సీమంతంలో కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. లవ్ యూ ఆల్.